హీరోయిన్ మాధవీలత లవ్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మందికి తెలియదు. కారణం మాధవీలత గారు ఎవరికి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి. ఇంతకీ మీకు మాధవీలత గారు గుర్తున్నారు కదూ? నచ్చవులే సినిమాతో తనీష్ కు జోడిగా కనిపించింది. ఆ తర్వాత అప్పట్లో స్నేహితుడా అనే సినిమాలో నటించింది నానితో. ఆ సినిమా హిట్ కాకపోయినా బుల్లితెరపై బాగానే ఆకట్టుకుంది. అయితే నటన పరంగా ఓకే అయినా గ్లామర్ షోకి నో చెప్పడంతో మాధవీలతకి పెద్దగా అవకాశాలు లేవు. ఇటీవలే మళ్ళీ వెలుగులోకి వచ్చిన మాధవీలత గారు ఇండస్ట్రీలోని చీకటి కోణంపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. పడక గదికి వెళ్లడం ఇష్టం లేకే సినిమా అవకాశాలని వదులుకున్నానంది. ఇప్పుడు లవ్ స్టోరీని బయటపెట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో మాధవీలతని టాలీవుడ్ కు చెందిన ఒక హీరో లవ్ ప్రపోజల్ చేశాడట. లవ్ గివ్ వద్దు ఫ్రెండ్ గా ఉందామంటే ఆ హీరో చెప్పిన సమాధానం ఇప్పటికీ గుర్తుందట. తానిప్పుడు ఫ్రెండ్ గా ఉంటే అది నిజమైన ఫ్రెండ్షిప్ అనిపించుకోదు. ఒకసారి లవ్ చేసిన తర్వాత మరో దృష్టితో చూడలేను. నీకు వేరే వ్యక్తితో పెళ్ళై పిల్లలు పుట్టిన ఫ్రెండ్ గా చస్తే చూడను, చనిపోయినా నా లవర్ గానే భావిస్తానన్నాడట. ఇంతకీ మాధవీలతకు ప్రపోజ్ చేసిన ఆ హీరో ఎవరు అని తలగోకుంటున్నారు ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులు. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి, మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.